శ్రీ గురుభ్యో నమః. శివోహం అండి. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా గురుదేవ మీ పాదములకు నా హృదయపూర్వక అనంత కోటి ధన్యవాదాలు గురుదేవ. మీ ఇచ్చ లేనిది ఏది జరగదు ఈ కుటుంబంలో. ఎందుకంటే ఈ కుటుంబాన్ని మీరు అడాప్ట్ చేసుకున్నారు అని నేను నమ్ముతున్నాను. నన్ను ఎప్పుడో మీరు సెలక్షన్ చేసుకున్న రోజే ఈ కుటుంబాన్ని కూడా మీరు చేసుకున్నారు. ఈ కుటుంబంలో ఏ చిన్న ప్రమాదం జరిగినా ఏది జరిగినా కూడా వాటి నుంచి మమ్మల్ని రక్షిస్తున్నామని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను గురుదేవ. మీ పాదములను నేను శరణాగతితో వేడుకుంటున్నాను. ఇంకెప్పుడు కూడా ఎటువంటి సిచ్యువేషన్లు వచ్చినా సరే నేను వదలనంటే వదలను. ఇది నా చివరి శ్వాస వరకు ఇలాగే ఉంటుందని నేను నమ్ముతున్నాను గురుదేవ. నా శాయశక్తిలో ఉన్నంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను ఆధ్యాత్మికంగా నేను ఇంకా ముందుకెళ్ళడానికి. అలాగే ఈ కలియుగంలో చాలామంది అనుకుంటూ ఉంటారు నేనే అంతా అని. కానీ నేనే అంతా అనే అహంకారంతో కాకుండా నేనే సర్వము, శివుని యొక్క స్వరూపము అని జ్ఞానంతో ఆధ్యాత్మికంతో తెలుసుకుంటే బాగుంటుంది. కానీ ఈ అహంకారముతో కళ్ళు మూసుకొని ఉన్న ఈ కలియుగంలో జస్ట్ నామస్మరణం, దేవుని యొక్క నామస్మరణం చేస్తే దేవుడు పలుకుతాడు, వాళ్ళ వెన్నంటే ఉంటాడు అన్న విషయాన్ని చాలామందికి రావట్లేదు. ఇంకా తెలుసుకోవాల్సి ఉంది గురుదేవ. దయచేసి అలాంటి వాళ్ళని, అది మా ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కళ్ళు మూసుకొని అహంకారంతో నడిచే ప్రతి ఒక్కరికి కూడా మీరు కళ్ళు తెరిపించాలనేది నా కోరిక. ఇంకెవరో కాదు, మనకు ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది. మనం ఏమీ చెయ్యలేము అనే విషయాన్ని అర్థమయ్యేలా చేస్తామని నేను కోరుకుంటున్నా గురుదేవ. మీపైనే భారం వేసి నేను నా జీవితాన్ని ఇక ముందు కూడా నడపాలని నడుస్తానని కూడా నేను అనుకుంటున్నాను. కానీ మీరు ఎలాగైనా నేనున్నా మీకు అని నాకెలా భరోసా ఇచ్చావో, కళ్ళు మూసుకొని ఆధ్యాత్మికంతో లేని వాళ్ళు, అహంకారంతో ఉన్న వాళ్ళకు కూడా ఎక్కడో చోట ఎప్పుడో ఒకసారి వాళ్ళకు కూడా ఒక కదలిక, ఒకలాంటి వాళ్ళకు అంటే స్పర్శ వాళ్ళకు తగిలితే కానీ వాళ్ళు ఆధ్యాత్మికం వైపు రారేమో. గురుదేవ, దయచేసి ఆ స్పర్శని వాళ్ళని కలిగించేలా చేస్తున్నందుకు నేను చేస్తున్నందుకు కూడా చాలా చాలా ధన్యవాదాలు గురుదేవ. థ్యాంక్ యూ సో మచ్ గురుదేవ. మీ పద్మములకు అనంత కోటి ధన్యవాదాలు. ఏదైతే ఈరోజు భిక్ష ఇచ్చిందో అది మీదే.